ఆపాత మధురాలను వింటూ కార్యక్రమం ప్రారంభమయ్యేంత వరకు ఆ సంగీతంలో పద్యం చాలా మంది పద్యం అడుగుతున్నారు. ఇప్పటికే హాస్యభరితమైనటువంటి కార్యక్రమం ప్రారంభానికి ముందు చక్కగా నంది నాటక పోటీలో విశేషంగా రాణిస్తూ నారద పాత్ర ప్రత్యేకంగా గుర్తింపు రాణిస్తారు. ధన్యవాదాలు. సైర నరసింహారెడ్డి అనే నాటకంలో పానకాలు అనే క్యారెక్టర్ నేను చేశాను. ఆ క్యారెక్టర్కు నాకు దక్కింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. తహసీల్దార్ కట్ చేసి వైకుంఠ టౌన్ ర్యాలీ చేసినాడు. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ హి ఈస్. వాడు మనిషి లేక సైతాన్. మిస్టర్ పాన్కాల్, మిస్టర్ కాల్, అయ్యా దొరకారండి, పిలిచారండి. ఎస్, నరసింహారెడ్డి ఎట్లా ఉండును, ఐ మీన్ వాట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. వాడు ఆ నరసింహారెడ్డి అంత పెద్ద రౌడీ. అతి మనోహరలకు చతురాంగనల థ్యాంక్ యూ. దట్ ఈజ్ టీజీవీ కళాక్షేత్రం కళాకారుల యొక్క ప్రతిభకు 2 పద్యాలు మన ముందుకు వచ్చాయి. మరొకసారి కళాకారులకు అడిగే చెప్పండి. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ నగరపాలక కమిషనర్ శ్రీ రవీంద్రబాబు గారికి, అలాగే నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ రాజశేఖర్ గారికి కళాకారులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా గట్టిగా చప్పట్లతో ప్రజలందరూ చెప్పిన తర్వాత గట్టిగా మీకు నచ్చితే కొడుతురు. కానీ చప్పట్లు కొట్టడం వల్ల 2 ఉపయోగాలు ఏంటంటేనండి, సాయంత్రం పూటే మనకి ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు సాయంత్రం 6, 7 ఆ ప్రాంతంలో చప్పట్లు కొడుతూ ఉంటే దోమలు తిరుగుతూ ఉంటే మన చేతుల మధ్యలో పడి చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దోమలు మనని కొట్టకుండా మనం రక్షించుకునే అవకాశం చప్పట్ల ద్వారా మనకు అవకాశం ఉంది. అదేవిధంగా నైట్ అంతా కూడా ప్రోగ్రాంలో మనం చూసే అవకాశం ఉంటే మీరు చప్పట్లు కొడుతూనే ఉంటే దొంగలు రారండి. చప్పట్లు కొడుతూ ఉంటే ఎవరు పడుకోలేదు, ఇంకా సౌండ్ చేస్తున్నారు. కాబట్టి 2 ఉపయోగాలతో చప్పట్లు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి వాణిజ్యవేత్త ఆయన్ని మనం చీఫ్ గెస్ట్గా పిలుచుకుంటున్నాం. ఆయన మాటలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ రాపేడి అప్పారావు గారిని సాదరంగా సోదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లు రాపేడి అప్పారావు గారికి. పట్టుకోండి. థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. ఆ దండ మీకు అండదండ కాబట్టి దాన్ని మీరు అండదండలుగా స్వీకరించి మా ప్రజలను ఉద్దేశించి మీరు 4 మంచి మాటలు వీలైతే మాట్లాడండి సార్. మాట్లాడతారు. పర్లేదు మాట్లాడతారు. మాట్లాడతాం సార్. మాట్లాడండి. ఓకే. Respected ladies and gentlemen, today I am very happy to inform you that. సార్ ఇది కర్నూలు సార్. తెలుగు మాట్లాడతారు అందరూ. ఇంగ్లీష్ అంటే అక్కడ, తెలుగు ప్లీజ్. గౌరవనీయులైన పూజనీయులైన రాయలసీమ బిడ్డలందరికీ నమస్కారం. రత్నాలసీమ కొద్దిగా రైట్ లెఫ్ట్ చిన్నగా ముందుగా కొంచెం బ్యాక్ రా. ఇప్పుడు రైట్
మీరెందుకు సార్ అటు లెఫ్ట్ రైట్ తిరుగుతున్నారు? మీరే కదా సార్ లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ అని చెప్పారు. మీరెక్కడ సార్? మా సిస్టమ్ మైక్ సిస్టమ్ వాళ్ళకు ఆ సౌండ్ స్పీకర్లు లెఫ్ట్ రైట్ పెట్టి చెప్పుకుంటున్నా. సౌండ్ సిస్టమ్. ఎస్. ఒక్కసారి కార్యకర్తకి క్లాప్స్ ఇద్దామండి. ఓకేనా? ఒక్క నిమిషం సార్, మాట్లాడే ముందు మైక్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడండి సార్ ప్లీజ్. హలో సోదరు వినపడుతుంది సార్, కరెక్ట్గా వస్తుంది. అక్కడ వస్తుందా? వస్తుంది. సోదరా వస్తుంది సార్, లెఫ్ట్ వాళ్ళకు కూడా వచ్చింది. ఆ గుండాయిని ఒకసారి రమ్మానండి. ఒకసారి సార్ గుండు గారు ప్లీజ్ రండి సార్, రండి సార్. సార్ ఏదో చెప్పాలనుకుంటాను మిమ్మల్ని. ఏంటమ్మా ఏంటి డిస్టర్బెన్స్ అంటే? ఐఎమ్ ద రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ది సొసైటీ. సార్ తెలుగు అది నేను కాస్తో కోస్తో గొప్ప పేరున్న వ్యక్తి నన్ను పిలిచారు. ఆ కుర్రాడు పేరు భూషణం ఇవన్నీ మాకు అవసరం లేదు సార్. మిమ్మల్ని మాట్లాడుతున్నాం కదే, మాట్లాడండి. ఇప్పుడు నువ్వు పద ఎప్పుడు చూడు నువ్వు ఇదే దా. నేను మాట్లాడుతున్నా. సోదరులారా, పిల్లలు బాగున్నారా? బాగుంటారు. మీకు పెళ్ళామా పిల్లలా? చాలా సంతోషంగా ఉంది. ఆనాడు మరి మా ముత్తాత గారు కానీ మా తాతగారు కానీ మా నాన్న, నేను క్లియర్ చేపిస్తాను, మీరు టెన్షన్ పడదు. నేను చూసుకుంటా కదా. మరి మాట్లాడు. ఎవరయ్యా అదే అంటే? ఓకే పబ్లిక్ మనోళ్లే కానీ కొంచెం కోఆపరేట్ చేయడం సార్. చిన్న అనౌన్స్. ఓకే క్యారియర్. మీరేం మాట్లాడాలా? మాట్లాడడానికి ఒక్కని చిన్న అనౌన్స్మెంట్ సార్. మనోళ్లే, ప్రాబ్లం లేదు. కాకపోతే ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. కరెక్ట్గా గేట్ ఎదురుగా బండి పెట్టారండి. మనం కడుపుకి అన్నమే కదా సార్ తినేది. అన్నం తినేవాడు ఎవడని గేట్ అడ్డంగా బండి పెట్టుకుంటాడండి? అరే యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. ఇంకో 2 తిట్లు. దిస్ ఈస్ ద రైట్ వే టు డూ. ఇంకా 2. అరే వచ్చే పోయే వాహనాలకి ఆటంకం కలిగించు. అలాంటి వాళ్ళకి ఈ తిట్లు సరిపోవు సార్. అరే నీకు సిగ్గు, లజ్జ, ఉచ్చం, నీచం, మానం, మర్యాద, పరువు, ప్రతిష్ట, సీము, నెత్తురు ఈ దశావతారాలు గట్టి తిన్నావా? ఏం తింటున్నావు? తిట్టాలా? ఓ పెద్ద మనిషిగా మీరు తిట్టండి సార్. ఎవడైనా గేట్ కట్టంగా బండి పెట్టుకొని వెళ్ళిపోతాడు సార్ ప్రోగ్రాంలకి. సరే తెలియక పెట్టాడు. తెలియకండి సార్, తేలిక సార్. మనం అంటే ప్రోగ్రాంకి వచ్చేవాడు ప్రోగ్రాం సజావుగా జరగాలంటే దారి కట్టంగా బండి పెడితే ఎంతమంది సఫర్ అవుతారు? సరే ఆ వెహికల్ నెంబర్ ఎంతండి? 2233 సార్. ఆ కారు నాదే. ఆ పనికిమాల నేదవ ఈయన, సారీ పనికిమాల నేదవ అన్నాను, సారీ అది సార్దేనంట. ఆ కారు ఒక్కటి వదిలేసి మిగతా వెహికల్స్ అని కొంచెం పక్కకు పెట్టండి, డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఓకే సార్, మీరు క్యారియర్. థ్యాంక్ యూ. ఎవరు లేరు. సోదరులారా, మరి ఆనాడు మా ఈ అమ్మాయికి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. చాలా దూరం నుంచి ప్రయాణం చేశాను, నియర్లీ 12 hours. అమ్మాయి నీళ్ళు తెచ్చింది, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఏదో తేడాగా ఉంది. ఏం గురువు గారు మీకు నవ్వుగా ఉంది, మాకు చెమటలు పడుతున్నాయి ఇక్కడ. అయినప్పటికీ పర్వాలేదు. ప్రజాక్షేత్రంలో ఇలాంటివి ఎన్నో చూసాం మేము. డక్కీ ముక్కులు తిన్నటువంటి వ్యక్తిని ఆనాడు మరి మా ముత్తాత గారు కానీ మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ నేను కానీ రేపు నా కొడుకు కానీ. థ్యాంక్ యూ సార్. ఈ కళాక్షేత్రంలో ఇలా నన్ను సన్మానించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడండి సార్. మాట్లాడు. కాలు బాగానే ఊపుతున్నారండి. ఇక్కడ సామాన్లన్నీ కదిలిపోతున్నాయి. ఎవరిని పిలిచారు, ఎవరికి సన్మానం చేశారు, ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ డోంట్ నో. సోదరులారా, ముఖ్యంగా చెప్పాల్సింది 1947లో ఏం జరిగిందా? డూ యూ నో వాట్ హ్యాపెన్? సార్ అయ్యా నమస్కారం, చెప్పండి. ఇంకెంతసేపు మాట్లాడతారు సార్? ఎంతసేపు మాట్లాడినిచ్చారండి? అడుగడుగునా తగులుకుంటున్నారు స్పీడ్ బ్రేకర్ లాగా. ఇంతకీ మీరు దేనికి వచ్చారండి? సార్ నేను మాట్లాడాలి, దానికోసం మీరు మైకు పెట్టుకుని ఇదే మైసూర్ పాక్ కాదు సార్ మాట్లాడడానికి, నోట్లో పెట్టుకోనికి. మేము మాట్లాడాలి. నా తర్వాత మీరే ఉన్నారా? మీకు వచ్చే శివరాత్రి అయిపోద్ది. మాట్లాడతారు కదా సార్. బీపీ బాగానే ఉన్నాయి, ట్యాబ్లెట్లు మార్చాలి అతనికి. సోదరులారా, మరి ఆనాడు
అమ్మ నమస్కారం అమ్మ. నన్ను గెస్ట్గా పిలిచారు పత్తి ఓబులయ్య గారు, రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్. మీరు మాటికి రండి ఒకేసారి. అమ్మా మాట్లాడండి. మాట్లాడడానికే వచ్చానమ్మా. మాట్లాడండి. అయితే మాట్లాడండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తగులుకుంటారు. చిన్నపిల్లలు దేవుని స్వరూపాలు. పాపకి కొద్దిగా గొప్ప పేరెంట్ లవ్లీ రాశానండి, అది కూడా పోతుంది. సోదరులారా, ఆప్ జాన్తే హై సార్, బయట కుర్చీ 300 అంటున్నారు, ఎంత కొంటే బాగుంటుంది సార్? ఇప్పుడు కొనేవాడు నువ్వు, అమ్మేవాడు అతను. అవును సార్. నీకు ఎంతకు నచ్చితే అంత కొన్నా, నాకెందుకు? అంటే బేరం బాగా మాట్లాడతారని తెలిసింది సార్. మీరు బేరాలు మాట్లాడండి. ఇగో మహిళామూర్తి లేడీస్ మాట్లాడగలరు, వాళ్ళ ముందు ఎవరు మాట్లాడలేరు. ఎంత చెప్పాడు అతను? 300 సార్. నువ్వు ఎంత అడుగుతున్నావు? 50 రూపాయలు సార్. చెప్పు తీసి కొడతాడు. అదే అన్నాడు సార్. పారంపోకు 300 చెప్పాడంటే తక్కువలో తక్కువ. మన ఇండియన్ మెంటాలిటీ 150 కడుగు ఇవ్వండి సార్. నేనే అమ్ముతున్నా సార్. నేనెందుకు ఇవ్వాలండి? నేను అమ్ముతున్నా సార్. అమ్ముతున్నా సార్ నేను. సరే, ఆ కుర్చీ అక్కడ పెట్టు. నీకు గొలగొల పే ఉందా? ఉన్నా సార్. ఆ గొలగొల పేలో పంపిస్తాను, వెళ్ళిపో. చెప్పండి సార్. అది కాదురా, గూగుల్ పే. ఓ, గూగుల్ పే ఉంది సార్. హలో సార్. బిల్లమ్మ మీరు తెలుగులో తిట్టాలి సార్ ఇక్కడ. కుర్చీ వదలరా, నాకెంత కోపం. అమ్మా అమ్మా అమ్మా, తాత నేను తాత. తెంగరగుంట అమ్మా నాన్న తప్పడిపోలేదు, నువ్వు తప్పడిపోయావు. ఏడవకు. అమ్మా నాన్న తప్పిపోయారు, అంతే కదా. అమ్మ పేరు చెప్పు. కాసేపు అమ్మ, అమ్మకో పేరు ఉంటుంది కదా, ఆ పేరు చెప్పమ్మా. డమ్మీ. అమ్మ పేరమ్మా. వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్? సరే నాన్న పేరు చెప్పు. నాన్న. అలా కాదమ్మా, నాన్న పేరు రెడ్డి గారు, చౌదరి గారు, వెంకట్రావు గారు, సుబ్బారావు గారు ఉంటాయి. నాన్న పేరు చెప్పు. ఎర్రి పప్ప. గెట్ అవుట్. దయచేసి పాప తల్లిదండ్రులు దయచేసి చిన్న పిల్లలు తీసుకొచ్చినప్పుడు ప్రియాతి ప్రేమైన తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరు కేర్ తీసుకోండి. అంటే ఈ జాతరలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా సోదరులారా. ఏంటమ్మా? అదిగో మీ అమ్మ నాన్న వచ్చారు, వెళ్ళిపో. వాళ్ళిద్దరే వెళ్ళిపో. మా అమ్మ నాన్న వచ్చేసారు, అదిగో అక్కడ ఉన్నారు. వెళ్ళమ్మా. బేగం మా మమ్మీయే. వెళ్ళు. సోదరులారా, మరి ఆనాడు మీకు చెప్పాల్సిన విషయం చాలా ఉంది ఇక్కడ. నేను ఎప్పుడో కానీ రాలేను కను. నమస్తే. ఓ, సెల్ ఫోన్. ఎందుకంటే సెలబ్రిటీస్ అనగా కాస్త పేరున్న వాళ్ళంటే ఫోటోలు. రండి తీసుకోండి ప్లీజ్. ఏమండి, కమల్ హాసన్ గారు వస్తే చూడొచ్చు, రజనీకాంత్ వస్తే చూడొచ్చు. ఇద్దరూ కలిసి వస్తే ఎలా చూస్తామండి? అంత నటన. ఏంటండి అలా అయింది? థ్యాంక్ యూ. ఏమండి, ఇలా ఎవడు సెల్ఫీ తీయడండి గురువుగారు. హలో గురుగారు, హలో ఇలా సెల్ఫీ తీయడండి. ఇలా సెల్ఫీ తీరు. హలో ఎవరైనా రండి, ఆర్గనైజర్స్. హలో కమ్ హియర్. ఏంటి అన్ని ఫోటోలు ఎందుకండి? రౌండ్ ట్రాలీ బాగా వచ్చింది సార్. సూపర్ వచ్చింది రౌండ్ది. నువ్వు కెమెరామెన్వా?
ఇంకోటి తీసుకుందాం. మరి నీ దుంపదేగా నిలబడండి. నువ్వు ఆ బోలేటి లక్ష్మి గారి తాలూకా చంపేసాడు. రండి. బాగుంది సార్. సార్ నవ్వలేదు సార్. ఇంకొకటి రౌండ్ మీరు స్మైల్ లేదు. ఒక్క రౌండ్కి ఏం తెచ్చావు ఇంకా ఎక్కడి నుంచి వస్తారండి వీళ్ళంతా? నాకు అర్థం కాదు. సోదరులారా, నాకు ఎంత కోపం ఉంటుందో అంత శాంతం ఉంటుంది. ఏముంటుంది చీకట్లో చంద్రుడు. బాగొచ్చింది. బాగా వస్తే కడుక్కో. థ్యాంక్ యూ. ఇక్కడ మున్సిపాలిటీ వాటర్తో కడుక్కో, తెల్లగా వస్తాయి ఫోటో. థ్యాంక్ యూ సోదరులారా, నలుగురు రండి, కూర్చోబెడదాం ఇద్దరిని ఇక్కడ పైన. రండి సార్, మా సన్మానాలు వెరైటీగా ఉంటాయి సార్. నలుగురే రండి, లేపి కూర్చోబెడదాం. నాన్న సార్, పవిత్రాత్మకమైంది, దాన్ని తీసి పక్కన పెట్టు. మాట్లాడండి సార్. మనుషుల్లో ఒక్కడూ ప్రవర్తించడం లేదు. అమ్మా, విచ్చేసినటువంటి అందరికి కూడా శుభ సాయంత్రం తెలియజేసుకుంటే ఇంకా చల్లని సాయంకాలం వేళ మీ అందరినీ కూడా ఆలోచించడం కోసం ఒక చక్కటి గీతంతో మీ ముందుకి. సార్, నన్ను కర్నూలులో అందరూ కూడా గాన గ్రద్ద అంటారు సార్. గద్ద? నువ్వు పెద్ద నేను కర్నూలులో పాట మొదలు పెడితే కడపయ్యేల దాకా ఆగదు సార్. కాదమ్మా, నేను గెస్ట్గా పిలిచారు, నేను మాట్లాడుతుంటే ఎవరు మట్టుకు వాళ్ళు. ఒక్క ఛాన్స్. సరే, ఒక్కసారి పాప చేత పాట పాడిద్దామండి. గట్టిగా చప్పట్లు కొడితే పాడతాను సార్. అయ్యే కొడతారమ్మా. ఔత్సాహిక కళాకారులు మనం ప్రోత్సహించాలి. సార్, పాడనా సార్? పాడమ్మా. యాక్షన్ చెప్పండి సార్. ఇది షూటింగ్ కాదమ్మా. మీరు యాక్షన్ చెప్తేనే స్టార్ట్ చేస్తాను సార్. సరే, 1 2 3 యాక్షన్. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్యా సిల్క్ సీర కట్ట. సార్ వెళ్ళిపోయాడు. సో థ్యాంక్ యూ. నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. చాలా 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 సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఒక పాట అయినా ఇంకేమన్నా ఉంది సార్? ఇంకోటి. సరే, పాడు. అట్నుంచి సూపర్. ఎందుకంటే ఈ హాల్ మొత్తం నిండి ఫుల్గా కలర్ఫుల్గా ఉంది. ఒక్కసారి హాల్ మొత్తం రీసౌండ్ వచ్చేలాగా ఒకసారి ప్రతి ఒక్కరు చేతులెత్తి పైకి చప్పట్లు కొట్టాలి ప్రతి ఒక్కరు కూడా. చాలు. థ్యాంక్ యూ సో మచ్. సో కల్పించుకోవాలి తిరిగి కదిలి రావాలి మీరిక కలకలాడలు ఈ వాటి మా టీజీవీ కళాక్షేత్ర వేడుక అన్నట్లుగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగత సమాజం తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క కామెడీతో, మాటతో, పాటతో, ఆటతో నవ్వించడం కోసం, కవ్వించడం కోసం మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఎంజాయ్ చేయడానికి మీరు రెడీగా ఉంటే ఒక్కసారి గట్టిగా వేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సూపర్. నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే నవీన్ వస్తాడు, ఆయన కొట్టండి. ఎస్, ఆయన కొట్టడానికి అందరు రెడీగానే ఉన్నారు. సో నవీన్ గారు, అప్పారావు గారు, చాలా సంతోషం. మనం తెలుసో తెలియకో పెద్దవాళ్ళని పిలుస్తాం గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా. కానీ తెలిసి ఎవరు చేయరు, కానీ అందులో నుంచి కూడా హాస్యం వస్తుంది. కాబట్టి ఈ హాస్యాన్ని మీరు ఆస్వాదించినందుకు మీకు హాస్యాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. సార్, అప్పారావు గారు, మైక్ దొరికింది కదా అని చెప్పి సోతగా మాట్లాడేస్తున్నారు. ఏంటి, మీరు కూడా మన టీజీవీ కళాక్షేత్రానికి ఫంక్షన్కి వచ్చారా? లేదమ్మా, పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను. సార్, ఇప్పుడు ఏమన్నా ఆర్ యూ టాకింగ్ వినోదిని? దిస్ ఈజ్ ద రైట్ వే టు టాక్. టీజీవీ కళాక్షేత్రం ఈరోజు 22వ కాపు బలిజ మరి అటువంటి సంఘానికి ఈరోజు వనభోజనాలకు వచ్చాం. ఏంటండి ఫంక్షన్కి వచ్చారంటుంది, ఏం మాటలండి ఇవి? సార్, నేను ఇప్పుడు ఏమన్నా సార్, అంత బీపీ తెచ్చుకుంటా కరిమకపోవడం. ఏం సార్, బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం బస్తే తెచ్చుకోమంటావా? మనలో మనమాట. హలో, ఇప్పుడు నేనేమన్నా కోపం తెచ్చుకుంటున్నావు? కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారండి, కొబ్బరి బండని తెచ్చుకోరు. కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారు, కత్రినా కైఫుని తెచ్చుకోరు. హలో, కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారు, కోకో కోలా తెచ్చుకోరు. నోరు ఎందుకంటే అలా లేపుతున్నారు మీరు? మరి నోరు తెరిస్తే, నోరు లేకపోతే పోలవరం గేట్లకు ఇస్తుందండి. హలో, నా గురించి తెలీదు మాన్య మహోదయ్. ఏంటి? రెస్పెక్టెడ్ మాజీ ఎంపీ గారు, ఇప్పుడు వారి అబ్బాయి గారు కూడా ఎమ్మెల్యేగా చేస్తున్నారు, వెంకటేష్ గారు. అబ్బా, టీజీ వెంకటేష్ గారు మహానుభావుడు, నాకు తెలుసు. సూపర్. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణ సాధరి రెస్పెక్టెడ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు. రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, పెదనాన్న నరేంద్ర మోడీ గారు తెలుసు, అయ్యో పక్క రాష్ట్రం బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలుసు. రాత్రి ఫోన్లో మాట్లాడని జాగ్రత్తగా ఉంది. ఏంటి వీళ్ళందరితో రాత్రి ఫోన్లో మాట్లాడారా? ఏమన్నారు సార్? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. మరి అది నీ ఫేస్ వాల్యూ. హలో, ఫేసుల గురించి బేసుల గురించి మాట్లాడుకో. నేను ఈ ఫంక్షన్కి వచ్చి కారు దిగారో లేదో అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి అయ్యో బాబు అప్పారావు గారు ఏమందం అన్నారు తెలుసా? అయ్యో బాబు ఏమందం కాదు, అయ్యో బాబా ఏంటి నీ మందం అన్నారు అందరూ. అంతే. ఒక మగాడు అందంగా ఉంటే లేడీస్ తట్టుకోలేరు, తప్పులు కూడా తట్టుకోలేరు. సరే గాని నువ్వే చెప్పాలి అందం గురించి, పైన బట్ట కింద పొట్ట వేసుకొని. నేను చాలా తెలివైన వాడిని, నాతో జాగ్రత్తగా ఉండాలి. చెంప పగిలిపోతుంది ఇంకోసారి ఆ మాట అన్నావంటే. తెలివంటే ఇక్కడున్న ఆడవాళ్ళది, కర్నూలు ఆడవాళ్ళదే తెలివంటే. ఏమంటారు ఆడవాళ్ళు? మా వదిళ్ళు మహిళలు మహారాణులు ఒకసారి చేతుల పైకి గట్టిగా హాయ్ చెప్పాలి. మీకు తెలివి కాదు, మీ దగ్గర ఉన్నదన్న తేట. అబ్బా తెలివంటే మాది, అబ్బో అది సౌండ్. సరే మీ మగవాళ్ళే అంత తెలివైన వాళ్ళైతే ఒక ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు ఒక డబ్బున్న మూట ఒక తెలివైన మూట దొరికాయి, మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు? జనరల్ గా మా మగవాళ్ళందరూ డబ్బున్న మూట తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళం అయితే తెలివైన మూట తీసుకుంటాను తెలుసా? అంతే కదా, ఎవరికి ఏది లేకపోతే అదే తీసుకుంటారు కదా. అంటే మా ఆడవాళ్ళకి తెలివి లేదు అనుకుంటున్నావు నువ్వు? ఆ మాటను మళ్ళీ తెలివి లేకుండా అడుగుతుందని మరి ఏమనుకోవాలి మనం? అదండి, మొన్న మీ ఊరికి ఏదో అంటే నేను ఏదో అన్నారంట. మీ ఊరికి వెళ్తే ఏమన్నారు నిన్ను? మొన్న మా ఊరు వెళ్ళానండి, అక్కడ నన్ను అందరూ ఒక మాట అన్నారు. సార్ ఏమన్నారు? వెళ్ళిపోయి బయటకు అన్నారా? మా ఊరు అది. అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేకలాగా తెల్లగా ఉన్నాను అన్నారు నన్ను. అది సార్, తుప్పటి నన్ను ప్రేకల నల్లగా ఉంటాడు, కాకిమొక్క పొడా ఆత్రేయపురం పూతరేక ఏంటి సార్? ఇంకొకటి అన్నాడండి. ఏమన్నారు? మీరు అచ్చం మండపేట మడత కాజాలా ఉంటారన్న. సరిగ్గా వినది, మడత కాజా కాదు, ముడత కాజా ఏంటుంది మొహం అంతా ముడతలు పెట్టుకొని. ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయి. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ చూడు, ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేసి మనందరినీ ఎంకరేజ్ చేయాలని ఒక గోల్ ఉంది. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఓబులయ్య గారిని చూడు, వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ కి వినోదాన్ని పంచాలని ఒక గోల్ ఉంది. అలాంటి గోల్స్ నీకేమైనా ఉన్నాయా? వినోదిని టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు గోల్ ఉందండి. ఏంటది? నాకు పెద్ద గది కావాలి. అబ్బా, ఆ గది నిండా ఏసీ ఉండాలి, అందులో బోల్డ్ అంత డబ్బు ఉండాలి, ఆ గదిలో నేను ఒక్కనే ఉండాలి, నా మాటే చెల్లుబాటు అవ్వాలి. అయితే నువ్వు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి. అంటే అక్కడే దొరుకుతాయి గది, ఏసీ, డబ్బులు. ఏమంటారు సార్? సరే, ఈ అమ్మాయిని చూస్తే నాలా చాలా తెలివిగా ఉంది. నిన్న ఒక ప్రశ్న అడుగుతా, అడుగు. ఉన్న చోటే టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి? ఉన్న చోట టేబుల్ మీదకి డబ్బు రావాలంటే వెళ్ళి సులభ్ కాంప్లెక్స్ ముందు కూర్చోవాలి. అంటే అక్కడే వస్తారు, కూర్చున్న వెంటనే టేబుల్ మీదకి డబ్బులు. సులభ్ కాంప్లెక్స్. ఈ ప్రశ్న ఎందుకు అడిగానని తెల్లవాళ్ళేసి ఈ అమ్మాయి అక్కడే ఉంటుందండి. లోపలికి వెళ్ళడం, సర్వర్ డౌన్లోడ్ చేయడం, బయటకు రావడం, 10 రూపాయలు బిల్ల పెట్టడం. హలో అమ్మా, ఎక్కువ తక్కువ మాట్లాడుకో, ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకో. చంప పగిలిపోతుంది నీకు ఎక్కువ తక్కువ మాట్లాడబట్టి చెప్తున్నా నేను. సార్ ఓబులయ్య గారు ఎక్కడున్నారు సార్? ఒక నింద పడిపోయిందండి మన మీద. అమ్మాయి వచ్చిన తర్వాత నేను ఎంత గౌరవంగా ఉన్నాను. ప్రపంచంలో ఆడవాళ్ళని గౌరవించాలన్నా, పూజించాలన్నా, అభిమానించాలన్నా ఈ అప్పారావు తర్వాత ఎవరైనా. ఇక వదిన చుడిదార్ వేసుకున్న వదిన, నువ్వే చెప్పు వదిన. ఆడవాళ్ళని గౌరవిస్తాడంటే ఈ కర్రి మొక్కపోడు. అంత ఆడవాళ్ళని గౌరవించిన నేను పక్కింటి సున్నిత ఇంటికి వచ్చింది. ఏమన్నా చెప్పు, ఏమన్నా చెప్పు. నువ్వు పక్కింటి సున్నిత ఇంటికి వస్తే నువ్వు అంత వాయిస్ రేజ్ చేయకు, నేను చెప్తా, క్లారిటీ ఇస్తా. ఏమండి మీరు అందరూ పెద్ద మనుషులు, జడ్జిమెంట్ చెప్పండి సార్. ఆడవాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఉందమ్మా, మీరు సరి చేసుకోండి. మీరు మనసులో ఏదో పెట్టుకొని బయటకి ఏదో మాట్లాడతారు, అంతర్లీనంగా వద్దు, డైరెక్ట్ గా మాట్లాడండి. అవన్నీ అవసరం లేదు, నువ్వు ఏమన్నావో చెప్పు ఫస్ట్. చెప్తాను. ఏమంటే ఉదయాన్నే మన ఇంట్లో మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం సార్? ఏమంటావు వదిన? రండి టిఫిన్ చేద్దాం అంటాం. అదే మధ్యాహ్నం మనం భోజనం చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం? రండి భోజనం చేద్దాం అంటావు. అలాగే నువ్వు అన్న సునీత, నేను రాత్రి 2 గంటలు పడుకున్నానండి, ఆ టైంలో వచ్చింది రండి పడుకుందాం అన్నాను. తప్పుడు కొట్టాలంటే రాగిసాగంటే ముద్ద ఇది మొహం. ఏమండి మీరు ఎన్నిసార్లు రాలేదు మా ఇంటి వైపు? టైం అయిపోతుంది, బస్సులో వెళ్ళిపోయిందంటే ఇంట్లో పడుకోబెట్టలేదండి. సరే కానీ నాకు సలహా ఇవ్వండి సార్. అలా సలహాలంటే మరి నేను అలాంటి మంచి డౌట్ క్లారిఫై చేయండి ఫస్ట్ మీరు నాకు. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైర్ స్టేషన్ లో ఇలాంటి అందమైన అబ్బాయిలే పనిచేస్తూ ఉంటారు, అలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరు సార్? ఏంటి ఒక్కసారి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఇగో
ఒక్కసారి మన మగజాతి ఆనిముత్యాలు క్లాప్స్ కొట్టండి సార్ దయచేసి. బాల్కనీలు వాళ్ళు కూడా బాల్కనీలు కూడా ప్రతి ఒక్కరు కనిపించేలా కొట్టాలి చప్పట్లు. ఇప్పటికీ ఒక మంచి ప్రశ్న అడిగావు, మళ్ళీ ఒక్కసారి అదే రిపీట్ చేయి. ఎప్పుడు చూసినా ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళు పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు అని అడుగుతున్నాను. ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరంటే ఆడవాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలియదు. హలో ఏంటి అమ్మ, మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఒక ఇంట్లో కొడుకు కానీ, తండ్రి కానీ, తమ్ముడు కానీ, అన్నయ్య కానీ ఉదయాన్ని ఒక కర్మాగారానికి, ఒక ఆఫీస్కో, ఒక పొలానికో వెళ్ళాలంటే ఆ మహాతల్లులు తెల్లవారు 4 గంటలకు పొయ్యి అంటిస్తే రాత్రి దాకా కాలుతూనే ఉంటుందండి. అది నేను అన్నది, అంతేగాని ఇంకో రకం. కానీ అప్పారావు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క విషయంలో మాత్రం మగవాళ్ళకు ఆడవాళ్ళందరూ చేతులు పైకి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఎందుకు నేను చెప్తాను గట్టిగా, లేడీస్ ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆడవాళ్ళు 9 నెలలు 9 మాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనిస్తే మేమే గ్రేట్ అని చెప్తూ ఉంటారు కదా. నేను పుట్టక ముందు ఎప్పుడో వచ్చింది నాకు ఆ పొట్ట, నేను చచ్చేంత వరకు పోదు, మోస్తూనే ఉన్నారు కదా. ఒకసారి కొట్టండి అబ్బా, చెప్పండి మగవాళ్ళ కోసం ఆడవాళ్ళందరూ కూడా. ఏంటోనండి, కడుపు ఏంటో అన్నీ లోపల పెట్టుకోదు, కడుపును లోపల పెట్టుకోదు. మరి నాకు కూడా అర్థం కాదు. కాకపోతే నేను ఎక్కువేమి తినండి. ఉదయాన్నే మహా అయితే ఒక 10 ఇడ్లీ తింటానండి, ఒక 4 పూరి, ఒక 2 ఉప్మా పెసరట్టు, దాని తర్వాత ఉంటే ఒక జొన్న రొట్టె, అంతకు మించి. ఈయన తినకముందు బడ్డీ కొట్టోడు బండి మీద ఉండేటోడండి. ఈయన తినడం స్టార్ట్ చేసిన తర్వాత అది హోటలే కట్టాడండి, అంత తింటాడు ఆయన. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అప్పారావు గారు, మీరు గనక రూమ్లో మీ నాతో గొడవ పెట్టుకున్నారు కదా, ఆడవాళ్ళు గ్రేట్ అంటే కాదు మగవాళ్ళు గ్రేట్ అని గొడవ పెట్టుకున్నారు, అవునా? అవును. ఈ స్టేజ్ ముందర అందరి ముందర నాకు సారీ చెప్పి ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పి దిగిపోండి. ఏమీ కాకుండా ఎలా సారీ చెప్పమంటావు? హలో, వాట్ కైండ్ ఆఫ్ రీజన్ ఐ కెన్ షో? ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పి మైక్ ఇచ్చి దిగిపోండి ఫస్ట్. ఇందాకే చెప్పాను కదా, ఆడదే ఆధారం, ఆడనే మన కథ ఆరంభం. అంటే ఆడవాళ్ళు గ్రేట్ అని కదా, మహిళలే మహారాణులు. అంటే మగవాళ్ళు గ్రేట్ కాదని ఒప్పేసుకున్నావా? మేము మహా గ్రేటు. అబ్బా, మేము లేకుండా మీరేం చేస్తారు చెప్పమ్మా. ఇవన్నీ కాదు వదిన, నువ్వే చెప్పు వదిన, ఆడవాళ్ళు గ్రేటా కాదా? గ్రేటే కదా. గ్రేట్ అంటే ఒకసారి గట్టిగా వేసుకోవాలి ఆడవాళ్ళందరూ కూడా. నువ్వు బలవంతంగా ఒప్పించుకో, మగవారు మాత్రమే గ్రేట్ ఎప్పటికీ. సరే, అయితే ఈ స్టేజ్ మీదనే ఈ అందరి సమక్షంలో ఆడవాళ్ళు గ్రేట్ అని నిరూపిస్తాను. నువ్వు నాకు సారీ చెప్పి మైకు పక్కనిచ్చి వెళ్ళిపోవాలి. సిద్ధమేనా నీకు? రెడీయా? ఓకేనా? సరే, ఒక 3 చిన్నపిల్లలు రండి అమ్మా, లేడీస్ గర్ల్స్ 3 చిన్నపిల్లలు రండి, అలాగే బాయ్స్ కూడా 3 పిల్లలు రండి. ఆగు, నువ్వు నీ తరపున రప్పిస్తే నా తరపున నేను రప్పించలేనా? ఏంటి సార్? ఒకసారి మీరు రండి సార్, రండి. నేను చిన్న పిల్లలను నమ్మన్నాను సార్, చిన్న పిల్లలు కలిగిన చిన్న పిల్లని కాదు సార్. చిన్నప్పుడు చిన్నపిల్లడినా. సరే స్వామి గారు, ఏమనలేండి ఇప్పుడు నేను. రెడీ? 3 గర్ల్స్ అలాంగ్ విత్ ద 3 బాయ్స్ ఆన్ ద స్టేజ్ వన్స్. క్యూటీ క్యూటీ, వాట్స్ యువర్ నేమ్? Kanvita. Kanvita. Where is your mama and papa? Where is your mama and papa? అమ్మ, 3 చాలు. అక్కడ ఉన్నారా? ఓకే, ఫైన్ ఫైన్. 3 చాలు. 3 గర్ల్స్ 3 బాయ్స్. అమ్మ బుజ్జి తల్లి. ఏమండి, చిన్న పిల్లలు ఓకేనా? మీ ఇద్దరు ఇక్కడ చాలమ్మా, చాలు చాలు బుజ్జి తల్లి. నువ్వు రా, వచ్చేసావుగా, బండి ఎక్కేసావుగా, ఇంకా ట్రైన్ వద్దా? రండి, నిల్చోండి, మధ్యలో నిల్చోండి. హలో, ఏడి కరిమకపోడు, కరిమకపోడు. ఓ నువ్వు రామ్మా. కర్నూలు డోన్ సెంటర్ లో మంచి కళ్ళద్దాలు డాక్టర్ కాదు, వెళ్ళి కళ్ళు చూపించు. నువ్వు పిలిచావు, వచ్చారు. నేను పిలిచాను. ఒక శ్రీలీల, ఒక సమంత, ఒక కాజల్, ఒక ఇలియానా వచ్చారు చూడు. అక్కడ ఒక ఎన్టీఆర్, ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏదో ఒకసారి మొహం చూని ఇట్రా, నువ్వు ఇట్రా. కాదు, ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వే హైదరాబాద్ నుంచి వచ్చినావు. షెడ్డి దొడుకొచ్చుకున్నా, ప్యాంట్ లాగలేదు, లాగలేకుండా షెడ్డి దొడుకొచ్చుకున్నా బిడ్డ. సరే కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోరా. నీ పళ్ళ సందులు చూస్తుంటే ఫ్లైట్ వెళ్ళిపోతుంది అబ్బా మధ్యలో. ఎంత సందుందో, సూపర్ హైవే పెట్టావు నువ్వు పళ్ళ సందులో నుంచి. ఏం పేరు నీ పేరు? ధీరజ్. ధీరజ్, ఒకసారి సరిగ్గా నిల్చో. అప్పారావు గారు చూస్తుంటే అచ్చ పుష్ప టు అల్లు అర్జున్ అండి, మామూలుగా లేడు. కాదు, అతను పుష్ప 2లో అల్లు అర్జును,
నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. నేనా? బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. అంత అందంగా ఉన్నానా? ఫస్ట్ హాఫ్ లో పొలలేరుకుంటది కదా, ముసీల్ది చంపేస్తాను. సరే దానా బంగారు ఏది ఓ ధీరజ్ ఇట్రా. చూడ్డానికి నిజంగా అల్లు అర్జున్లా ఉన్నాడని మీకు అనిపిస్తే గట్టిగా చెప్పాలి కొట్టండి అందరు కూడా. ఇదిగో మగవాళ్ళు గ్రేట్ అన్నావు కదా, నేను ఒక డైలాగ్ ఇస్తాను, కరెక్ట్ గా చెప్తే మగవాళ్ళు గ్రేట్ అని ఒప్పుకుంటా. ఒరే ధీరజ్, నీ పేరు చాలా మగధీరలా ఉంది, మన పరువు పోకూడదు. బుక్కుని కమిట్ అయిపోయి రెడీయా? ఓకే రెడీయా ధీరజ్? సరే ఏ మాటకి ఆ మాట అబ్బా. నీ నవ్వు చూస్తుంటే నాకు ఫ్లైట్ ఎగిరే రన్వేనే గుర్తొస్తుంది అబ్బా. చక్కగా రెడీ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ నీ ఎవ్వ తగ్గేదిలే. చెప్పు ఒకసారి. పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నా. పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నా. కాదు, నీట్గా విను. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ నీ ఎవ్వ తగ్గేదిలే. కరెక్ట్గా చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? నీ అవ్వ తగ్గేదేనా? కాదు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా నీ ఎవ్వ తగ్గేది లేదన్నారు. మీరు కూడా ఎట్లా సార్ సప్పట్లు కొడతారు? మధ్యలో ఫైర్ అడిగిపోయింది సార్. ఫైర్ ఎక్కడ పోయింది? కర్నూలు బుర్జు దగ్గర ఉండిపోయిందా ఫైర్? అంత లేదు, నీట్గా చెప్పాలి. ఇట్రా చూడు. కాదు, డైలాగ్ ఎలా చెప్పాలంటే చూడు, నేను చెప్తా చూడు. పుష్ప కడుపులో నుంచి రావాలా. పుష్ప పుష్ప పుష్ప. మిగతా డైలాగ్ ఎవరికి ఇచ్చినావు? నాకు ఇచ్చినావా? చెప్పు మొత్తం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేనా? ఇప్పుడు నువ్వు దగ్గు. నీ అబ్బా నా అబ్బా కాదు నాయనా, నీ అవ్వ తగ్గేదేలే. నా అబ్బ ఇంటికి వచ్చింది మధ్యలో. బాగా చెప్పావు. ఒకసారి సింహంలా గాండ్రించి. అది సింహం కాదు, అది కుక్క. అది కాదు. ఇలా రా. సింహం అంటే ఎలా గార్నించాలి తెలుసా? అలా. ఏడే బాగా అన్నాడు సార్. కాదు సార్, సింహం అరిచిందా లేకుంటే చిరుతపిల్ల అరిచిందా లేకుంటే నిద్రలో అప్పారావు గారు గురకు వచ్చిందో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి నీట్గా చెప్పు మరొకసారి. వద్దులే, అప్పారావు గారికి గ్యాస్ ఎక్కువైనప్పుడు వచ్చే శబ్దాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు జరుగు, పక్కెళ్ళు దా. You're looking so cute and smash. What's your name? సాయి మోక్షజ్ఞ. Huh? సాయి మోక్షజ్ఞ నాయక్. సాయి మోక్షజ్ఞ నాయక్. అరే జై సేవాలాల్. ఓ చేద్దా. సరే కానీ ఏం చదువుతున్నావు? 5th క్లాస్. సరే కానీ నేను చెప్పిన డైలాగ్ చెప్పకుండా ఓడిపో, సరేనా? ఏడిపోయింది అబ్బా, చెప్పేదేమని. సరే అయితే చెప్పు. ఇలా పెట్టి చెయ్యి. ఇలా కాదు, ఇలా. ఏం పాసుకు పోతానవా? నేను ఎలా చెప్పినాను ఎలా పెడుతున్నావు? ఇలా స్టిఫ్గా పెట్టు. అది కాలెందుకు అంత ముందరకు పెట్టినావే? ఇదో ఇట్లా ప్రభాస్ లాగా. ప్రభాస్, ఇక్కడ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఒకసారి చేతులు పెడితే హాయ్ చెప్పండి అబ్బా. అబ్బాబా అది అన్నాడు చూడు సార్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ గురించి ఏమో కానీ మిమ్మల్ని చూస్తుంటే నేను పొద్దున్న తిన్న ఆమ్లెట్ గుర్తుకొస్తుంది సార్. అంత చక్కగా ఉన్నారు సార్. గుడ్డు ఉన్నారు సార్ మీరైతే. సూపర్. రెడీ దా. చెప్పు డైలాగ్ చెప్పు. ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు ముందు నువ్వు చెప్పు. విడిపోతే వాడు, వాడిపోతే వీడు, విడిపోతే రాయమ్మ మొగడని ఎవడైనా అధికారం కోసం వెనకబడితే చెప్పమా. ఇక ఓడిపోయినాడు. ఇక ఓడిపోయినాడు. చెప్పలేదు, ఓడిపోయాడు. చెప్పే. ఏం చెప్పాడు? మళ్ళీ నువ్వు అదే డైలాగ్ చెప్పు. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, విడిపోతే రాయమ్మ మొగడని ఎవడైనా అధికారం కోసం వెనకబడితే అప్పల్ నాయుడు. నాన్న, నాకు ఇన్స్టాల్మెంట్లు అన్ని కొనడం అలవాటు. నువ్వు 3 ఇన్స్టాల్మెంట్లు తీసుకో. చెప్పు, ఒక్కొక్కటి చెప్పు. గర్ల్స్ మీరు రెడీయా? మనం గెలవాలి, ఓకేనా? ఒకసారి అనండి. అది సూపర్. సరే కానీ మీ వాళ్ళు ఒకసారి తొడగొట్టమని చెప్పండి. ఒకసారి తొడగొట్టమని చెప్పు. తొడగొట్టు. ఒకసారి అప్పారావు గారు తొడగొట్టు. నాది కొట్టు. జాగ్రత్త, అసలే ముసలాయన ఎక్కడ తగులుతున్న తర్వాత ఇబ్బంది పడతాడు. ఒకేసారి 4 కొట్టండి. సరిగ్గా కాదు అప్పారావు గారు, ఏ మాటకు ఆ మాట. ఎవరు తొడగొట్టి నాకు భయం వేయట్లేదు కానీ ఈ పిల్లగారు తొడగొడుతున్న నాకు భయం వేసింది సార్. వేసుకొచ్చిన చెడ్డి కూడా ఊడిపోతుందేమోనని. సరే అవన్నీ వద్దు. ఇప్పుడు డైలాగ్ చెప్పించావు. ప్రభాస్ డైలాగ్ చెప్పు. ప్రభాస్ డైలాగ్ ఏ డైలాగ్? ఆ డైలాగ్ అయినా వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, విడిపోతే నాయమ్మ మొగడని ఎవడైనా అధికారం కోసం వెనకబడితే. మేము అలా గొడవలకు వెళ్ళే మనుషులం కాదు, సామరస్యంగా మాట్లాడుకుంటాం. ఇగో వాళ్ళు ఈ డైలాగ్ చెప్పకపోతే అబ్బాయిలు ఓడిపోయినట్టు. ఓకేనా మీకు?
ఇక ఈ అబ్బాయి చెప్తాడు. చెప్పు చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మగుడైనా ఎవడైనా ఎగబడితే దేనికోసం? అధికారం కోసం. అది చెప్పు. వాడిపోతే వీడు, వాడిపోతే వీడు, వీడిపోతే పక్కింటాడు, పక్కింటాడు పోతే ఎదురింటాడు కాదు. నీట్గా చెప్పు. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, వీడిపోతే ప్రభాస్ లాగా చెప్పు. ఏం పేరు నీ పేరు? వాడిపోతే వీడు, వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. ఉండే చెప్పు. ఆ దేవుడికి ఇచ్చాము చెప్పు. వాడిపోతే వీడు, అమ్మ నాన్న లేదు. అమ్మ నాన్న లేరా? ఓ బిడ్డ, అమ్మ నాన్న దగ్గర వచ్చిర్రా నాయన. ఏంటంటే మమ్మీ డాడీ చెప్పు. మీ అమ్మాయిల చేత చెప్పించు. మమ్మీ డాడీ రాలే? ఎక్కడన్నా ఒకసారి చేతులు ఇవ్వమని చెప్పు పైకి మమ్మీ డాడీని. మీ పేరు? నిహాల్ వాళ్ళ మమ్మీ పాప ఒకసారి చేతులు ఇస్తారా? సార్ ఏంటి సార్ ఎంత మిస్ అవుతున్నా చూడండి. నేను ప్రభాస్ గారు డైలాగ్ చెప్పిన మమ్మీ డాడీని గుర్తు తెచ్చుకున్నాడు మీ అబ్బాయి అయితే. ఈ అన్నెందుకు మీ సమంత, శ్రీలీలాలు, రష్మిక మందన వెళ్ళు పక్కకి వెళ్ళు. మా గర్ల్స్ చెప్తారు, విన్ అవుతారు. చెప్పండి విన్నవారు రెండు ముందుకి. రెడీ. ఏం పేరు పేరు? ఏమిత? కన్విత. ఓకేనా? నేను డైరెక్ట్ చెప్తాను. రెడీయా? ఎవడు పడితే వాడు రావటానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, కర్నూలడ్డా. రెడీ? నువ్వే చెప్పు. బాగుంది. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ, కర్నూలడ్డా. చెప్పింది. సూపర్. ఆ సార్ ఏడ చెప్పినాడు? యాడ చెప్పినాడు ఆ సారు? గొద్దు తట్టే. ఇదిగో నువ్వు నాతో గొడవ పెట్టుకుంటే లాగేస్తా. కూర్చో. చెప్తున్నా, లాగడానికే దాని పేరు లాగు అని పెట్టారు. సరే, ఏ మాటకి ఆ మాట. చిన్నారి కన్విత కదా నీ పేరు? కన్విత సూపర్ అని చెప్పింది. గట్టిగా చెప్పట్లబ్బా. సూపర్. ఇట్లా నాన్న బంగారు తల్లి. నీ పేరు ఏం పేరు? అక్షిత. అవునా? నీకో డైలాగ్ చెప్తా, ఖచ్చితంగా నీట్గా చెప్పాలి. ఓకేనా? పాపకి టంగ్ ట్విస్ట్ చేస్తాను మంచిగా. ఓకేనా? పీట మీద సీత, పీట కింద గీత. 5 times చెప్పు. మగవాళ్ళు ఓడిపోతారు, ఆడవాళ్ళు గెలిచేస్తారు. పీట మీద సీత, పీట కింద గీత. రెడీ? పీట మీద సీత, గీత మీద సీత. పీట మీద సీతనే ఉండి, గీత మీద సీతనే ఉండి, ఇంక అప్పరవారి అడిగిపోయా, గీత పీట అడిగిపోయా. పీట మీద సీత, పీట కింద గీత. మొదటి దేవునికి ఇచ్చేసామండి. ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది మా పాప. పీట మీద సీత, పీట కింద గీత. రెడీ? పీట మీద సీత, పీట మీద గీత. పీట మీదనే ఉందబ్బా, పీట కిందకి వస్తూనే లేదబ్బా ఈ పిల్ల. ఏం పేరు? మీ పేరు? అక్షిత. సూపర్. ఒకసారి మన పిల్లలందరికీ గట్టిగా చెప్పలు కొట్టండి అబ్బా. అడగగానే పైకి వచ్చి ఇంత స్పాంటనిటీగా అద్భుతంగా ఇంకో గేమ్లో పాల్పంచుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటూ, మీకు అది వచ్చా? 4 నల్ల లారీలు, 4 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు, 4 ఎర్ర లారీలు. మీరు స్పీడ్గా 4 నల్ల లారీలు. లల్ల కాదు, 4 నల్ల రాళ్ళు. లాలులా. చాలా సంతోషం. పిల్లలందరూ, చిన్నారులందరికీ క్లాప్స్ ఇద్దాం. మన ఫంక్షన్లో మన చిన్నారులను ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో చాలా చాలా సంతోషంగా ఉంది. కాదు సార్ రావు గారు, ఒకసారి మీరు అదే ఒక 10 సార్లు చెప్పరా? 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. సార్ నిజంగా లారీలు ఉంటే నేను చెప్తానండి, లేనప్పుడు బయట పెట్టించాము. ఒకసారి 4 నల్ల లారీలు, 6 ఎర్ర. ఆ తాళాలు ఇవ్వండి. 4 నల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 8 తాళాలు ఇవ్వండి, చెప్పేస్తాం. సారీ అండి, మేము లారీ లెక్క, ఓన్లీ ట్రైన్లు, బస్సులు, కార్లు. అలా చెప్పక నిన్ను చూస్తే ఎవడు నమ్మడు సార్. సరే, ఎలాగో బ్యూటిఫుల్ కిడ్స్ అందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఒక మంచి సాంగ్ కి 4 స్టెప్పులు వేపించేద్దాం. మీరు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టే స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రెడీయా పిల్లలు? రెడీయా? లాగు పిల్లగా నిల్చో. అయ్యమ్మా రెడీ? ప్లే ద ట్రాక్. రెడీయా? ఓకేనా?
వచ్చేసాను అందరు కూడా వెయ్యండి. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం 7 సాయంత్రం వేడయింది, చల్లగాలి సెకిలి గింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసు బావ, ఈ పక్క కుర్చీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ. రచ్చలేపితే పోలా, ఈ పిల్లలు కూడా సేరగడితే పోలా. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబోడు వేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి గచ్చ కడితం కొడపోదు నిండు రాత్రి. కుర్చీని మాట్లాడబెట్టి థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ కూడా మడత పెట్టేసినప్పుడు మీరు చెప్పండి కూడా మడతడిపోయేలా గట్టి కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి రండి. ఎస్ సార్. సో ఈ దానిలో ఎన్నో అద్భుతమైనటువంటి సీరియల్స్లో మనందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి రంగస్థల నటులు, అలాగే సినీ రచయిత నటులు మన తేజమూర్తుల మురళి గారిని అలాంగ్ విత్ అల్లరి అర్జున్ గారిని మరొకసారి వేదికగా ఆహ్వానిస్తున్న ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. దిగుపండి. మరొకసారి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, నేను రాజకీయంగా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఎన్నున్నా ఒక పబ్లిసిటీ లేకుండా పోయిందండి. అందుగురించనే విషయం ఏంటంటే, నా దగ్గర ఒక 4 కార్లు ఉన్నాయి, అవన్నీ సేల్ చేసేసా. ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నాను, BMW. కారు కొన్న తర్వాత అంటే అంత ఆలోచన విధానం లేదు, బిజినెస్లో పడిపోయి. ఆ కారు కొన్న తర్వాత తెలిసిందండి నాకు డ్రైవింగ్ రాదు, మర్చిపోయాను. నేను వెంటనే మన కర్నూలు మన ఓబులయ్య గారికి ఫోన్ చేసి అడిగాను. దానికే ఉందండి, మన కర్నూలులో మంచి నైపుణ్యత కలిగినటువంటి డ్రైవర్లు ఉన్నారు, మీరు ఒక్కసారి ఈరోజు మాకు ఇలా కార్తీక వనభోజనం ఉంది, అక్కడికి మీరు వస్తే మీకు మంచి డ్రైవర్ని నేను హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు. సరే అని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కళాక్షేత్రంలో అనౌన్స్ చేస్తున్నానండి. ఎవరైనా నాకు మంచి క్రమశిక్షణ, పట్టుదల, అనుభవం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే నా దగ్గర రావచ్చు. వాళ్ళకి మంచి శాలరీ కూడా ఇస్తానండి. ఎవరైనా ఉంటే రావచ్చు. క్రమశిక్షణ, పట్టుదల, అనుభవం ఉండాలండి. ఉన్నాయి. ఏమున్నాయ్యా? 3. ఏ 3? అదే క్రమశిక్షణ, పట్టుదల, అనుభవం. అవునయ్యా, నీ పేరు మురళి కదా? నువ్వు ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తున్నావు కదా? అవును. కాదని ఎవరైనా చెప్పారా? మరే గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకొని నా దగ్గరికి ఎందుకు? వదిలేసి ఎవరు రాడు, తీసి బయట పడేశారు కాబట్టి వచ్చా. తీసి బయట పడేశారా? క్రమశిక్షణ ఎక్కువైందని. ఎవరికా? ఏం సార్, క్రమశిక్షణ ఎక్కువైతే ఎవరైనా ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగం తీసేస్తారా చెప్పండి? వాళ్ళని అడుగుతారే, నన్ను తీశారు ఇక్కడ. అంటే ఏదో పెద్ద పని చేసి ఉంటాం. అయితే ఏం లేదు, క్రమశిక్షణ ఎక్కువైందనే తీశారండి. ఎవరికో క్రమశిక్షణ ఎక్కువైపోయింది ఎందుకు చెప్తాను, ఎందుకు తీశారో చెప్తా. చెప్పు. నేను కర్నూలు ఆర్టీసీ డిపోలో 5 సంవత్సరాలు ఆర్టీసీ డ్రైవర్గా చేశాను సార్. అవును. నా క్వాలిటీ ఎలా ఉంటుందంటేనండి, మొదటి గేర్ వేయడానికే మొహమాట పడతానండి. యాక్సిలేటర్ మీద కాలు పెట్టానంటే 80 స్పీడ్ తగ్గనండి, యమా స్పీడ్ వెళ్ళిపోతా ఉంటాను. అంత తోపు డ్రైవర్ మరి మామూలుగా ఉండదు మన దగ్గర డ్రైవింగ్. స్టీరింగ్ చేతిలో పట్టుకుంటే డేరింగ్ వెళ్ళిపోతాయి ఎంత దూరమైనా.
అంటే మన లాస్ట్ టైం విజయవాడ కృష్ణనగర్లో పుష్కరాలు జరిగాయి కదా. అవును. మన ఓబులయ్య సార్ ఏమన్నారంటే మనకు మంచి చాలా మంది భక్త సందోహం ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరినీ కూడా విజయవాడ తీసుకెళ్లి పుష్కర స్నానం చేయించాలా, వీళ్ళందరినీ తీసుకెళ్లాలంటే మన ఆర్టీసీ బస్సులు బుక్ చేయాలా, కరెక్ట్గా నడిపే డ్రైవర్లు ఎవరు ఉన్నారా లేదా అని డిపోలో అడిగితే మొత్తం డిపోలో ఏకకంఠంతో ఒకే ఒక మాట చెప్పారు సార్. ఎవరో మనకు మురళి అని ఒకడు ఉన్నాడండి, అది పైన ఏముండదు కానీ కింద తొక్కుడు మాత్రం అదిరిపోతుంది అని చెప్పి అచ్చా మన పేరు అంతే. మన చేతికి బస్సు ఇచ్చారు, సిటీ బస్సు నుండి వల్వ బస్సు వరకు టోటల్ అన్ని బస్సులు నడిపేసాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. మన చేతికి బస్సు ఇచ్చారు, ఒక 70 మంది అనుకుంటా భక్తులు, మంచి భక్తులు ఉన్నారు, అందరు ఎక్కారు. బస్సు స్టార్ట్ అయింది, వెళ్ళిపోతుంది, జమ్ 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 కొట్టుకొని వెళ్ళిపోతున్నాను సార్. హైవేలోకి వెళ్ళా, హైవేలో మామూలుగానే స్పీడ్, హైవేలో మనం తగ్గుతామా? అవునంటే కొంచెం దూరం వెళ్ళాను, ఇలా దగ్గుకుంటూ ముసలోడు రోడ్డు దాడుతున్నా. అయ్యో మనం స్పీడ్కి వెళ్తున్నాం కదా, దాదాపు 100 అడుగులు పైకి ఎగిరాడండి. లేడు విజయవాడ వెళ్ళాక కనుక్కున్నా మనిషి పోయాడట. బయట ఆ ఎక్సలేటర్ పక్కనే బ్రేక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా నొక్కాలి కదా. మరి అది తెలిస్తే నీకెందుకు డ్రైవర్? తెలియకే కదా మమ్మల్ని పిలిచి. అది తెలియదు కదా మీకు, పక్కన ఇది ఉంటుంది ఇది ఉంటుంది, తెలిస్తే మమ్మల్ని పిల్లరు కదా. అవును మాకు తెలుసు, కానీ క్రమశిక్షణ. నేను ఎక్కింది కర్నూలు టు విజయవాడ నాన్ స్టాప్ అండి, మధ్యలో ఆపకూడదు. ఒరే నాన్ స్టాప్ అని చెప్పి ఎక్కడ నువ్వు బ్రేక్ లేకుండా చంపేస్తున్నావా? మరి క్రమశిక్షణ, గొప్ప క్రమశిక్షణ రా. మరి అయితే అప్పటి నుంచి ఇలా నువ్వు రోడ్డు మీద ఇలా బేవర్చోళ్ళు తిరుగుతున్నావా? ఎందుకు తిరుగుతావు? మీలా పని చేత కానివాడినా, చేతిలో పని ఉన్నాడు, పైగా మీలా వయసు అయిపోవాలి ఆ కుర్రోడిని. లాభం లేదు, రోడ్డు మీద అయితే జనం తిరుగుతున్నారు, మనకు కూడా రిస్క్ ఉంటుందని వైజాగ్ వెళ్ళి సముద్రంలో ట్రై చేశాను. ఏంటి షిప్ డ్రైవరే? షిప్ నడిపేవాడిని డ్రైవర్ అంటారు, మీకు డ్రైవర్ ఒక్కటే తెలిసినట్టు ఉంది. షిప్ నడిపేవాడిని కెప్టెన్ అంటారు. కెప్టెన్ మనం వెళ్ళాం, వయసులో ఉన్నాను కదా, వైస్ కెప్టెన్ ఇచ్చారు నాకు. వయసులో ఉన్నాం వైస్ కెప్టెన్ మరి సూపరే. ఈ మధ్య ఫోటోలు అయ్యని వీడియోలు దిగుతున్నారు చూడండి పెళ్లి ముందు. అవునవును, ప్రీ వెడ్డింగ్. ప్రీ వెడ్డింగ్ సేమ్ అలాంటిది ఇప్పుడు పోస్ట్ వెడ్డింగ్ అని కొత్తది వచ్చింది. అచ్చా. పెళ్ళైన తర్వాత కూడా ఈ జంటలందరూ కూడా ఎక్కడెక్కడికో పోతున్నారండి. అవును. ఇలాగే మన బాబురావు గారు ఉన్నారు కదా, నల్లబాబురు. అవును. అప్పారావు గారు ఫ్రెండ్. అవునవును. వాళ్ళ పాపకు పెళ్లి చేశాడు. అవును. వీళ్ళందరినీ అండమాన్ తీసుకెళ్లాలరా పెళ్ళైన తర్వాత, మంచి ట్రిప్ వెళ్ళాలంటే షిప్ కావాలి, నడిపేవాడు ఎవడు ఉన్నారని అడిగారు. మళ్ళీ మన పేరే చెప్పారు. అంతే, మొత్తం కొత్త జంటలు సార్, ఓ 40 మంది ఉంటారు, అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయి, అమ్మాయి, మొత్తం అందరిని ఎక్కించే షిప్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంతమంది చెస్ ఆడుతున్నారు, కొంతమంది పేక ఆడుతున్నారు, కొంతమంది క్యారమ్స్ ఆడుతున్నారు, అవును, కొంతమంది ముద్దులు ఆడుతున్నారు, ఎవరి ఆటలు ఆడుతున్నారు. అవును, మనకెందుకు? అవును, కొత్త పెళ్ళైన వాళ్ళు వెళ్ళిపోతుందండి షిప్. కరెక్ట్ సముద్రం మధ్యలోకి వెళ్ళాను, ఇలా సౌండ్ వచ్చి ఆగిపోయింది. షిప్ ఆగిపోతే ఇబ్బంది, ఎలా మరి ఏం చేసి? ఇబ్బంది ఎందుకు, మైండ్ ఉపయోగించాలి. పైన లేదు కానీ లోపల ఉంది కదా. అవునవును, దానికి పని చెప్పా. ఏం చేయాలా? ఇప్పుడు మీరు కారు వేసుకొని కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు సార్. అవును. మధ్యలో కారు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగితే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం? చుట్టుపక్కల ఉన్న నలుగురిని పిలిచి కొద్ది కారు తోయండి అని చెప్పి తోయిస్తాం. సిగ్గు, లజ్జ, ఉచ్చు, నీచం, మానం, మర్యాద, పరువు, ప్రతిష్ఠ ఏమైనా ఉన్నాయా? సముద్రంలో చుట్టుపక్కల ఎవడైనా ఉంటాడే? ఎవరు ఉండరే? కంగారు పడలా, షిప్లో లేడే, కిందకి దిగి తోయండి అన్న. షిప్ స్టార్ట్ అండి, అప్పుడు లేడు. ఒరే ఉండడానికి ఇంకేముంటారా, అందరూ సముద్రపాలు చేసావు కదా. అంటే మనకి షిప్ స్టార్ట్ అవ్వాలి, మెయిన్ మోటో అది. దీనివల్ల ఆ ఉద్యోగం పోయిందా? అప్పటి నుంచి అలా ఖాళీ తిరిగి ఇప్పుడు నేను ఉండవు, ఖాళీగా ఉండవు. మీలాగా పంచాయతగానే ఉండగా చేతిలో పని ఉండండి, పట్టుదల. మీరు అన్నారే క్వాలిఫికేషన్, పట్టుదల ఉండండి, పైగా వయసులో ఉండండి. లాభం లేదు, ఈ రెండు బాగోలేవు. ఎయిర్ ఏమైనా ట్రై చేద్దామని హెలికాప్టర్ ట్రై. మరే దానికి డ్రైవరేనా? మీకు అది ఒక పదమే తెలిసినట్టుంది. హెలికాప్టర్ నడిపేవాడిని పైలట్ అంటారు. పైలట్? ఇంతవరకు నువ్వు ఎక్కడెక్కడ పని చేసావో ఎక్స్పీరియన్స్ పైలట్ అన్నారు. పైలట్ అయినా పైలట్ అన్నారు. అంతే, పైలట్ కానీ పైలట్. మరి హెలికాప్టర్లో 7గురికి ఎక్కువ పట్టరండి. అవును అవును, ఇది ఎక్కిన మోకంలో. అవును, టీవీలో అక్కడ చూస్తున్నాను. అవును అవును, అంతేనండి. మొన్న గడ్డం నవీన్ ఉన్నాడు కదా, అవును, వాళ్ళ బాబాయ్ గారు. వాళ్ళేమో అక్కడికి ఢిల్లీకి వెళ్ళాలా అర్జెంటు. ఏమో నవీన్ ఫోను, అన్న మన వాళ్ళే తీసుకెళ్ళాలి ఎలాగైనా. 7గురు ఎక్కారు, తీసుకెళ్ళిపోతున్నాం. అంటే హెలికాప్టర్లో ఏసీ ఉంటుందండి, చల్ల
చల్లగా ఉంటుంది. అవునవును, చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది కదా. ఇక్కడేమో ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఈ రోజులో మనం కరెంటును ఆదా చేయాల్సిన అవసరం చాలా ఉంది అని ఏం చెప్తున్నాడు. కరెక్టే కదా. అక్కడ ఆయన అదే మాట చెప్తున్నాడు. అంటే కరెంటు ఆదా చేయకపోతే కష్టాలు పడతామని చెప్తున్నారు కదా సీఎంలు. అవునవును, మైండ్లో ఉండాలి కదా మనకి అది. అవును, వెళ్ళిపోతున్నామండి హెలికాప్టర్లో 8 మంది, నేను 7. ఏసీ ఉన్నప్పుడు ఫ్యాన్ తిరగడం అవసరమా, కరెంటు వేస్ట్. మైండ్కి పని చెప్పాను, సీఎంల మాట విన్నా, ఫ్యాన్ కట్టేసి దడువులు మన కింద పడిపోయాను. అంటే కరెంట్ ఆదా చేయాలి కాన్సెప్ట్. ఒరే నీ క్రమశిక్షణ మండా, నువ్వు మనిషివాడిని రా నువ్వు అసలు. ఏం సార్ అసలు నీకు సిగ్గు లజ్జ చీవి నెత్తిరి మానం మర్యాద ఏమైనా ఉందా నీకు? అవే ఇంతమందిని పట్టున పెట్టుకున్నావో? లేవు సార్. అంటే యాక్చువల్ నాకేమన్నారంటే, ఒరే నువ్వు ఇంత ఎదవి కదా, నీకు ఈ ప్రపంచంలో సిగ్గు లజ్జ ఉచ్చం నీచం మానం మర్యాద ప్రతిష్ట ఆస్తి అంతస్తు ఉన్న ఏ ఎదవ నీకు ఉద్యోగం ఇవ్వడు అని చెప్పారు సార్. ఇంకా ఉన్నోళ్ళు ఎలాగా ఇవ్వరు కదా, లేనోడిని ఎదుక్కొని వచ్చింది. థ్యాంక్ యూ. నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే మా ఇద్దరిని కొట్టండి. థ్యాంక్ యూ. మరి మళ్ళీ మీ ముందుకు అదే గజన దాన్ని బట్టి చూద్దాం. ఏమండి మురళి గారు, ఒక విషయం చెప్పనా? మామూలుగా అందరూ బైకుల్లో పెట్రోల్ పోస్తూ ఉంటారు. మా వ్యాన్కి ఇంధనం ఏంటో తెలుసా? కాదు, వాళ్ళు కొట్టే చప్పట్లే మా వ్యాన్కి ఇంధనం. గట్టిగా చప్పట్లు కొడితే మేము బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెడీ సార్. వీళ్ళకి పేమెంట్లు ఇవ్వకండి సార్, ఓన్లీ చప్పట్లేనా సార్? మేము వెహికల్ గురించి మాట్లాడాం, ఇంధనం గురించి మాట్లాడాం. అయ్యో, ఎవరికైనా ఇంధనం ఈ ధనమే. చప్పట్లు కొట్టండి సార్ నచ్చితే, లేకపోతే వాళ్ళని కొట్టండి. ఆడవాళ్ళు ఉన్నారే, త్వరగా రెడీ ఎవరండి? మనకే ఉందండి, ప్యాంటు చొక్కా వేసుకుంటే అయిపోయింది. అరే మొహాలు మెత్తుతూనే ఉంటారు, మేకప్ మేకప్ మేకప్. వినోదిని వినోదిని, ఎందుకంటే అలా అరుస్తున్నారు? అసలే రాత్రంతా నిద్ర లేదు నాకు. దోమలు కుట్టాయని చెప్పు, నేనేదో పీకేని అనుకుంటా. అబ్బో, దోమలు కుట్టడం వల్ల నిద్ర లేదండి. ఆయన ఏదో పీకేటోడంటే ఈ పాటికి 2 పిల్లలు ఉండేటోళ్ళు నాకు. హలో, బయటికి సరే కానీ ఏంటి ఆడవాళ్ళ గురించి ఏదో మాట్లాడుతున్నావు? మీరు మేకప్లో అంతంత చేసి సేవ్ చేసుకుంటే ఎలాగని అడుగుతున్నాను. మీరే చెప్పండి మేడం. మనం అందంగా మేకప్ చేసుకున్నది వీళ్ళకి అందంగా కనిపించడం కోసమే కదా. మేము కూడా తాగేది మీరు అందంగా కనబడడం కోసమే. మీరు తాగడం మానేస్తే ఫ్లాట్ కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేయడం మానేస్తే మనం హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. హలో, ఎక్కువ తక్కువ మాట్లాడక. అసలు నీకు పిల్లని ఎలా చూసుకోవాలో తెలుసా? నాకన్నా గొప్పగా ఎవడు చూసుకోలేడేమో. ఏం చూసుకుంటున్నావు నువ్వు? ఎదురు సుబ్బారావు గారిని చూడు, వారానికి 3 సార్లు వాళ్ళ ఆవిని సినిమాకి తీసుకెళ్తాడంట. నువ్వు ఏ రోజైనా తీసుకెళ్ళావా? నేను వారానికి 8 సార్లు తీసుకెళ్తానండి. ఆవిడ రాకపోతే నన్నేం చేయమంటావు? నేను వద్దన్నా. ఆవిని కాదురా కరిమకపోడా, నన్ను తీసుకెళ్ళచ్చు కదా అని అడుగుతున్నాను. నువ్వు రోజు ఇంట్లో ఒక సినిమా చూపిస్తావు, ప్రత్యేకంగా థియేటర్కి వెళ్ళి చూడాలి సినిమా. కనీసం పక్కింటి లక్ష్మణరావు గారిని చూసి నేర్చుకో. ఏమైంది? వాళ్ళ ఆవిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంట. అవును, అతని వ్యాపారం పువ్వులండి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నాది కారం వ్యాపారం, కారంలో పెట్టి చూసుకోమంటావా? వచ్చే నెల బొగ్గుల వ్యాపారం చేస్తాను, బొగ్గుల్లో పెట్టి చూసుకుంటా. ఎవరి వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు, మనకే ఉంది చెప్పు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సార్. వీళ్ళ పుట్టింటలకు బుద్ధి లేదు సార్. వీళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు. నా పేరేమో కీర్తి, వాని పేరేమో శేషు. పెళ్లి పత్రికలు ఏం కొట్టించాలా సార్? శేషు కీర్తన కొట్టించాలా? వీళ్ళ పుట్టింటి చచ్చిన కీర్తి శేషులు మోహనం కొట్టించి చచ్చారు. చచ్చిన వాళ్ళ పెళ్లికి ఎవరు పోతారని ఒక్కరు కూడా రాలేదు. పోనీ వచ్చిన వాళ్ళన్నా గిఫ్ట్లు ఇస్తారు కదా, పెట్టిన ఖర్చు తిరిగి వస్తుంది అనుకుంటే పెళ్ళేమో గుళ్ళో పెట్టాడు, కానుకలు హుండీలు వేయండి అని బోర్డు పెట్టారు. తెచ్చిన కానుకలన్నీ హుండీలు వేశారు. కనీసం పప్పల ఖర్చులు కూడా రాలేదు. కరిమక పొడ అయిపోయిందా? చెప్పడం అయిపోయిందా? అయిపోయింది. వింటున్నారు కదా, అన్ని చెబితే కదా నేను చెబుతానండి. చెప్పు. మా మామగారు, మామ గాడ్ అనాలి. ఎందుకంటే డోంట్ టాక్, షట్ అప్. చంప అలిపోతే మా పుట్టింటోళ్ళు అన్నావంటే నువ్వు అడిగింది ఇచ్చారు కదా, కట్నాలన్నీ ఇచ్చారండి. కట్నం ఇచ్చిన తర్వాత కూడా మా పుట్టింటోళ్ళు అంటాడు కరిమకపోడు. చూసారా మీరు ఎంతసేపు సౌండ్ పెట్టుకుపోతున్నారు? ఎంత సౌండ్ ఉందో చూసారండి. సౌండ్ ఎక్కువ. ఒకసారి ఇలాగే నేను చాలాసార్లు అమెరికా, రష్యా ఇవన్నీ వెళ్తూ ఉంటే ఒకసారి అన్నది, ఏమండి ఎంతసేపు మీరైనా అమెరికా వెళ్ళేది, జపాన్ వెళ్ళేది, లండన్ వెళ్ళేది, నన్ను తీసుకెళ్లరా అని అడిగింది. ఎందుకు తీసుకెళ్ళ? ఎయిర్పోర్ట్ వాళ్ళు ఒక మాట అన్నారండి, విమానాల్లో పేలుడు పదార్థాలు తీసుకురాకూడదండి. అంటే భార్య పేలుడు పదార్థం అంటావు. ఇంతసేపు అందరికీ కనబడుతుంది కదా. నువ్వు మా నాన్నని ఎందుకు అన్నావు ఇప్పుడు? చూసారమ్మా ఎలా రెచ్చిపోతున్నారు?
ఇది కరెక్ట్ కాదు. భార్య అంటే భార్యలా ఉండు, భర్తలా లేవండి మేము. సరే, మా మామ అన్నాడు, అల్లుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఎవరికైనా వస్తాయి కదా, నీకు స్కూటర్ కొంటాను, అది ఇన్స్టాల్మెంట్లో అన్నాడు. పోనీలే, ఎవరికైనా కష్టాలు ఉంటాయి, మా మామ ఇస్తారన్నాడు స్కూటర్ అని. అంటే నేను ఇన్స్టాల్మెంట్ అంటే అప్పుడో 50,000 అప్పుడో 50,000 ఇస్తే కొనుక్కుందాం అనుకున్నాను. మా బొగడ మామ ముందు 2 టైర్లు ఇచ్చాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, దాని తర్వాత నెల హ్యాండిల్ బార్ ఇచ్చాడు, దాని తర్వాత స్విచ్ ఇచ్చాడు, ఆ తర్వాత నెల ఎప్పుడో ఒక స్టాండ్ ఇచ్చాడండి. మొత్తానికి అన్ని ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చాడు. పెట్టడానికి ఏది మరి, కీ ఎప్పుడు పెట్టాలి, నేను వెనకాల ఎప్పుడు కూర్చోబెట్టుకోవాలి, సినిమాకి ఎప్పుడు తేవండి. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను చెప్తున్నాను. అసలే మా నాన్న నా పైన బెంగ పెట్టుకున్నాడంట. దోసకాయ మామిడి కూతురు లంగా పెట్టలేకపోయాడు కానీ బెంగ పెట్టుకున్నాడంట. ఏం మనుషులే మీరు. నాకు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. భార్య అనేది భర్తలో సగభాగం, అవునా కదా? ఈ మాట అన్నా బాగుంది. అవునంటే ఒకసారి అందరు గట్టిగా చప్పలు కొట్టండి. ఇది యూనివర్సల్ మాట. ఏమన్నా? భార్య అనేది భర్తలో సగభాగం. ఎస్, నేను ఒప్పుకుంటాను. అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే బాగా నవ్వుతాం. అంటే వెయిట్ చేస్తుంటాం కదా, ఎప్పుడు దూకుతారు పిల్లలు, వెళ్ళిపోదాము. ఏ రోజైనా మీ ఆడవాళ్ళు ఒక్క మాట నిలబెట్టుకున్నారే? పోయిన వారం అన్నది మా ఇంటికి పోతానన్నది. పోయిన వారం కదా, 10 వారాలు అయింది, వెళ్దాం. మేమెందుకు వెళ్తాం? పెళ్లి చేసుకోదు కదా, మా ఇల్లు అది, మేమెందుకు వెళ్తాం? సరే కానీ పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది సార్, పెద్ద మనుషులు మీరే చెప్పండి సార్. పెళ్ళం అన్న తర్వాత ఒక నగా నట్ర ఏమైనా కొనిపెట్టాలా? ఇంతవరకు ఏమి కొనిపెట్టి చావలేదు దుబ్బమకపోడు. నగా నట్ర కొన్నంత మంది కళ్యాణి జ్యువెలర్స్ కాదు, కళ్యాణి టిఫిన్ సెంటర్. మీ అమ్మ బాబుని రమ్మని ఒక చిట్టి గారు పెడతాం. చిట్టి గారే అప్పటికే ఇప్పుడు ఎంత ఉందంటే గ్రాము 7,000 8,000 ఉంది. కొడతానట్టునే. ఇగో మా నాన్న దగ్గరికి వెళ్ళాలిగా, సిద్ధంగా ఉన్నాం. ఇవ్వండి, చెప్పడం మర్చిపోయాను, మనం బస్ స్టాండ్కి వచ్చామండి. బస్ స్టాండ్కి అదేదో మీ బాబు ఇచ్చిన ల్యాండ్లో మాట్లాడుతుంది, బస్ స్టాండే. ఎవడ పడతాడు వస్తాడు, జాగ్రత్తగా ఉండు. ఇంకేం కావాలి? చాలే, ఇది చాలే. అబ్బా, ఎవరండి చక్కని చుక్క? మీ అక్కరా? కా సార్, ఈవిడెవరు సార్? షీఈస్ మై వైఫ్. ఓ, మన వైఫా? చంపా ఉంటుంది, దవడ రాలుతుంది సార్. ఏదేమన్నా కానీ ఈవిడని చూస్తుంటే నాకు ఒక కవిత పొంగి పొరలాడుతుంది సార్. కవిత? అవును సార్. చెప్పొచ్చా సార్? చెప్పు. అబ్బా, నీ అడుగులో నా అడుగు, అబ్బా నీకోసం నీ గొడుగు, ఆహా నీకేం కావాలో అడుగు, వెళ్ళి దాని మూతికి అడుగు. కర్నూలు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మొహం కడగలేదు సార్. ఈవిడ ఇంత అందంగా ఉంది, ఆ జుట్టు అంత అందంగా ఉంది, ఏం వాడతారు సార్ ఆవిడ? ఏం వాడతారు వదినా? ఉదయం అయితే షాంపూతో తలస్నానం చేస్తారు వదినా, మధ్యాహ్నం అయితే ఆయిల్తో మర్దన చేస్తారు వదినా, రాత్రి అయితే ఆ విగ్గి తీసి మేక్ తగిలిస్తుంది. ఇది విగ్గా? అవునరా, బొగ్గు. అంటే ఒరిజినల్ కాదా? ఒరిజినల్ మనిషే ఒరిజినల్. ఓహో, సామాన్లన్నీ డూప్లికేట్. సార్ మా ఆవిడ పేరు అడగవా? పేరేంటో? సోనాలి. బిందెనా? వెనకాల నత్తలున్నది, వెళ్ళు. నువ్వు అదే పని మీద వచ్చినట్టున్నావు. సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ అడ్రస్ చెప్పండి సార్. ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డ? నాకు చాలా ఉంది ఇక్కడ. అత్తగారిల్లు కర్నూలు. ఎస్. ఇదేమని ఎంపీ గారి ఇల్లు, ఎమ్మెల్యే గారి, కనీసం సర్పంచ్ గారి ఇల్లు అనుకున్నారా చెప్పడానికి? ఎందుకు చెప్పలేదు సార్? ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాదు. తాజ్మహల్ ఆగ్రా, ఢిల్లీ. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళకి తెలియదా? నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పిన ఈ చార్మినారు, తాజ్మహల్ కొన్ని వేల మంది వెళ్తారు. మీ అత్త దగ్గరికి ఎంతమంది వెళ్తారా? పళ్ళు రాలిపోతా, బ్లడ్ ఈటెడ్. ఇంతకీ నువ్వేం పని చేస్తావు చెప్పు? నేనేం చేయనండి, నా పనుడు చేస్తుంటాడు. అన్ని ఇంట్లో మీ పనులు చేస్తాడా? అవును. అంటే ఇప్పుడు అంట్లు తోవటం నా పనుడే, కసువు ఊడ్చటం నా పనుడే, బట్టలు ఉతకటం నా పనుడే, మీ ఆవిడతో కాపురం నా పనుడే. కాదు, ఇది మాత్రం ఎవరు ఏం అడుగుతున్నారని క్లియర్గా విని చెప్పాలి సార్. ఈ మాట చెప్పిందని నా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. అందుకే కర్నూలు నుంచి కొత్త సంబంధం చూసుకుందామని వచ్చాను. పెళ్ళా? అవును సార్. ఏమండి, పెళ్లి చూపులకి వెళ్తున్నాడు కదా, ఒక సలహా ఇస్తారండి సార్. నన్ను చూసి అమ్మాయి ఒప్పుకుంటుందా సార్? ఒప్పుకుంటారా? పైన బట్ట కింద పొట్ట వేసుకుని బాగానే ఉన్నావులేరా. ఆడపెళ్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తారంటారు, మగపెళ్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి. సపోజ్ వాళ్ళు బండి ఇస్తారన్నారనుకో, నువ్వు కార్ అడుగు. వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో, నువ్వు ఏసీ అడుగు. వాళ్ళేమో పిల్లని ఇస్తావంటే నువ్వు తల్లిని అడుగు. పళ్ళు రాలిపోతే బ్లడ్ ఈడియట్.
ఒక అమ్మాయి మన ఇంటికి రావడమే మనం ఏనాడో చేసుకున్న అదృష్టంరా. ఇంకా ఈ కట్నాలు తొక్కలు తోళ్ళు నువ్వు సంపాదించలేవురా. అవన్నీ కాదు సార్, నిజంగా వాళ్ళ తల్లిని ఇస్తారా సార్ నాకు? సార్ ఇవన్నీ కాదు కానీ నాకు చిన్న డౌట్ ఉంది సార్, క్లియర్ చేసుకోవచ్చా సార్? నేను తెల్లగా ఎర్రగా ఉంటాను సార్, మా ఆవిడ తెల్లగా ఎర్రగా ఉంటుంది సార్. నాకు పుట్టినోడు మాత్రం నల్లగా పుట్టాడు సార్, ఏమై ఉంటుంది? ఎలాగలు మళ్ళీ చెప్పు. నేను తెల్లగా ఎర్రగా ఉంటాను, మా ఆవిడ తెల్లగా ఎర్రగా ఉంటుంది. నాకు పుట్టినోడు మాత్రం నల్లగా ఉంటాడు సార్, ఏమై ఉంటుంది? ఇంట్లో పెత్తనం ఎవరిది? మా ఆవిడ సార్. పెత్తనం మీ ఆవిడది అయినప్పుడు విత్తనం ఎవరిదైతే నీకెందుకురా? కోప్పడకండి, నా కోప్పడకండి. ఏంటండి నేనేమన్నానే? ఇలారా సార్. ఆవిడేంటి సార్ మిమ్మల్ని చూసి అలా పారిపోయింది? భర్త అంటే అలా ఆ మాత్రం కమాండింగ్ ఉండాలా. ఏంటి మీరు కమాండింగ్ ఉన్నారా భార్యని? నేను ఇప్పుడు కాదు, చదువుకునే కాలేజీ రోజుల దగ్గర నుంచి కూడా భార్యను ఎలా కంట్రోల్ పెట్టాలని పుస్తకం రాశా. గురుగారు మీకు నమస్కారం పెడతా సార్. నాకు ఆ భార్యను కంట్రోల్లో పెట్టే పవర్ ఇవ్వండి సార్. ఎందుకంటే రోజు ఇళ్ళగానే ఇంట్లో నీళ్ళు కొట్టమంటుంది, బట్టలు ఉతుకోమంటుంది, బాసలు తోమంటుంది సార్. కంట్రోల్లో పెట్టలేకపోతున్నా సార్ నేను. మై హోనా వినోదని. అబ్బో ఏంటి సార్ ఇంత కబడ్డీ మీ ఇంట్లో? దిస్ ఈజ్ అప్పారావు, కంట్రోలర్ ఆఫ్ వైఫ్, భార్య. రైట్. ఇలారా సిట్ డౌన్, స్టాండ్ అప్, సిట్ డౌన్. సార్ సిట్ డౌన్. మీరు టీచరా సార్? మాస్టర్ని. అదే టీచర్ పిల్లల స్కూల్ సిట్ డౌన్ భలే ఉన్నారు సార్. ఇంకా 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 సార్ ఇంకా పోవాలి సార్. లేదు మా ఫ్రెండ్ వచ్చాడు. ఎస్. కాఫీ తీసుకురా. అలాగే సార్. తీసుకురా. చక్కెర తక్కువ, చక్కెర తక్కువ. చక్కెర తక్కువ అంట. ఏమండి కాఫీ తీసుకురా. ఎక్కడ సార్ కాఫీ లేదు? తాగు. అబ్బా ఎంత బాగుందో సార్. సార్ సార్ ఇంకా కంట్రోల్లో సార్, ఇంకా కంట్రోల్లో పెడతాను చూడు. ఓకే. ఏమైనా నువ్వెవరు? భార్యనండి. నేనెవరు? భర్త అండి. సరే నేను ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాను, నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ఏమండి మీరు కుర్చీలో కూర్చుంటే పక్కన పీట వేసుకుని పీట మీద కూర్చుంటానండి. సూపర్ సార్. ఇంకా ఇంకా కంట్రోల్ రావాలి సార్. నేను కుర్చీలో కూర్చుంటే నేను పీట మీద కూర్చుంటాను. అదే పీట మీద నేను కూర్చుంటే? ఏమండి మీరు పీట మీద కూర్చుంటే పక్కన చాప వేసుకొని చాప మీద కూర్చుంటానండి. ఏంటి సార్ చాప మీద కూర్చుంటారు? ఇంత కంట్రోల్ ఏంటి సార్? బొగడా ఇంకా చాలా ఉన్నాయి, నేర్చుకో. ఇంకా 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 అమ్ముతున్నారు. ఓకే. ఎక్కడ కూర్చుంటావు? చాప మీద. మరి నేను చాప మీద కూర్చుంటే? అయ్యో మీరు చాప మీద కూర్చుంటే నేను పక్కన నేల మీద కూర్చుంటానండి. ఏంటి సార్ మిమ్మల్ని చూస్తుంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాను? చాపలాగా. అదే నేల మీద నేను కూర్చుంటే నువ్వు? అయ్యో మీరు నేల మీద కూర్చుంటే పక్కన గోవి తవ్వుకొని గోతిలో కూర్చుంటానండి. అదే గోతిలో నేను కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చుంటావు? అయ్యో మీరు గోతిలో కూర్చుంటా గోతి నేను కప్పెట్టి నీ సమాధి మీద కూర్చుంటాను రా కర్రిమక కూడా. ఏదో వచ్చాడు కదా నీ ఫ్రెండ్, వాడి ముందు నీకు ఒక అంత గౌరవం ఇద్దాము, లేకుంటే ఎప్పుడు పిల్లల్ని తిట్టు ఉంటారు అనుకుంటారని చెప్పేసి గౌరవం ఇస్తే నేను టీవీ మీద కూర్చుని నేను ఎక్కడ కూర్చుంటా నేల మీద కూర్చుని సార్. నీకన్నా నేనే బెటర్ అనుకుంటా. లంగాకు బొందెక్కించడం రాదు కానీ బొగడమ్మక పొడా ఉంటా సార్. బాగుంది సార్ కంట్రోల్. కట్టపొడా ఇలారా అక్క నీకేం పని పాట లేదు? లేదక్క. ఇంట్లో అవుతుంది ఫోన్ చేసి చెప్పమంటావు. కానీ పాట లేదు నీకు? లేదక్క. ఇంట్లో బెండకాయలు తరగమంటే తరగలేకుండా వచ్చినామంట కానీ బెండకాయలు తరగపోయి ఉండక. సరే కానీ ఇలారా నువ్వు ఒకసారి ఇలారా. ఏలే సరే కానీ బట్టలు ఉతికేసాను, ఐరన్ ఎప్పుడు చేయాలి? ఐరన్ ఎప్పుడు చేయాలి నన్ను అడుగుతావు నువ్వు? సారీ అండి. ఎప్పుడు చేయాలి నన్ను అడుగుతావా? సారీ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో భార్యలు ఇలా ఉంటేనే భర్తలు అలా మాట వింటారని మా ఉద్దేశం. నిజమంటే ఒకసారి ఆడవాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టాలి. భార్యలు ఎలా ఉన్నా సరే వాళ్ళు అర్థం చేసుకునే భర్తలు ఉన్నారు కాబట్టి భార్యలు ఆటలు నడుస్తాయి. భర్తలు కూడా ఎక్కువ గట్టిగా చెప్పలు కొట్టారు ప్రతి ఒక్కరు కూడా. సార్ సార్ని పిలవండి సార్. క్యాబ్ పెట్టుకున్నా సార్ని. రాగేమో అది వచ్చినట్టు నాకు గట్టిగా నిద్రపోతాను నాకు కూర్చోండి. చేతులు తీసి సపర్లు కొట్టు సపర్లు గట్టి క్లాప్స్ కొట్టన్నా. నీ క్యాబ్ పెట్టుకున్నావు, నీ కళ్ళు కనపడతలేదు, నీ ముఖం కనపడతలేదన్నా. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ ఐ కార్డ్లీ ఇన్వైట్ పుణ్యమూర్తుల మురళి గారు అలాంగ్ విత్ అర్జున్ గారు ఆన్ టు ద స్టేజ్. ఎందుకంటే మరలా మీరు అందరు లేచిపోతారు కాబట్టి ముందుగానే ఆ విషయం చెప్పాలని నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా